హాయ్, దిస్ ఇస్ వెంకట్. వెంకట్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ప్రశ్నించే దమ్ము నాకుంది, సమాధానం చెప్పే ధైర్యం మీకుందా? ఉంటే వెంకట్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. సార్ నమస్తే అండి. ఎక్కడి నుంచి సార్ మీరు? బొబ్బిలి అండి, విజయనగరం జిల్లా బొబ్బిలి. సార్ యాక్చువల్గా మీరు ఏ ప్రోడక్ట్స్ ఇస్తారు సార్ మీరు దీంట్లో? దేశీ ఆవు నెయ్యి, ఓకే, గానుగ నూనెలు, ఓకే, పిడకలు, కౌడంగ్ అండి, నువ్వులు. సార్ ఈ నెయ్యి మీద చాలా కాంట్రవర్సీలు అవుతున్నాయి కదా. అసలు న్యాచురల్గా నెయ్యికి మామూలుగా అంటే యాక్చువల్గా నేను విన్నాను దీంట్లో మన కెమికల్స్ ద్వారా కూడా నెయ్యి ఫ్లేవర్ వస్తుంది అనేసి. యాక్చువల్గా కొంచెం మంది చెప్పడం ఏంటంటే మన రోడ్డు మీద బొబ్బట్లు వండుతారు చూసారా, వాళ్ళు వాడే కెమికల్ వేసి మీకు స్మెల్ రప్పిస్తారని చెప్తూ ఉంటారు. నాకు అది నిజమంటారా? అందుకే నేను ఎవరైనా అంత దీనిగా డీప్గా అడిగితే మా గోశాలకు వచ్చిమంటాను. యాక్చువల్గా మీరు గోశాల నుంచి అంటే డైరెక్ట్గా అంటే అవునులేండి, అంటే గోసంరక్షణ అక్కడి నుంచి. అసలు యాక్చువల్గా మీకు నేను అంటే నా డౌట్లు నేను కొన్ని అడుగుతాను సార్. మీకు ఇందులో వచ్చి నెయ్యి తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందండి? అంటే మాకు పాలు పెరిగే సేల్ అయితే అసలు నెయ్యి తయారు చేసే పని ఉండదు. పాలు పెద్దగా సేల్ అవ్వాలి. ఓకే, అంటే యాక్చువల్గా 35 లీటర్లు ఇలా పడుతుంది ఒక లీటర్ నెయ్యి తాగాలి. సార్ సరోగమ పద్ధతిలో నెయ్యి తీయాలంటే ఒక కేజీకి ఎంత ఖర్చు అవుతుంది? ఒక కేజీ ఒక లీటర్కి ఒక 35 లీటర్ల నుంచి 38 లీటర్లు పాలు పడతాయి. మరి 520కి ఎలా ఇవ్వగలుగుతున్నారు సార్ నెయ్యి? 500 అంటే మామూలు లోకల్ మార్కెట్ హోటల్కి సప్లై చేసే వాళ్ళు 500, 400 కూడా సప్లై చేస్తున్నారు కదా కేజీకి, ఒక లీటర్కి. అంటే పాలు 10 రూపాయలకి 15 రూపాయలకి వచ్చి చెయ్యాలి. దీని మీద చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి ఇది నెయ్యి విషయంలో. మీది ఆయిల్ సార్? ఆయిల్ చక్కగా నూనె 500 లీటర్ అంటే కోల్డ్ ఫ్రెష్ ఎన్ని లీటర్లు అండి? ఓకే ఓకే, నువ్వుల నూనె. అవునండి. యాక్చువల్గా ఒక కేజీ నువ్వులు వచ్చి ఎంత అండి? కేజీ నువ్వులు 250 రూపీస్ సార్. ఎన్ని కేజీలకి ఎంత ఆయిల్ వస్తుందండి? 2 కేజీస్ వేస్తే కానీ 250 ప్లస్ ఎంత అయిందండి? 500 అయింది. మీరు ఎంత అమ్ముతారండి? 500. మీరు ఇంకా దామే వచ్చే రేటే పెట్టారు, మరి మార్కెట్లో 360 ఉంది, ఎలా ఇవ్వగలుగుతున్నారు? అదే మరి చెప్తున్నాడు కదా, ఇందులో కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లు కూడా ఉంటాయి. ఓకే ఓకే. తర్వాత కొంతమంది ఇలా కడుగుతారు, కొంతమంది ఇలా కూడా కడగరు, వస్తుంది. సార్ ఎలా కడిగినా 1 కేజీ నువ్వులు కొనడానికి 250 అవుతుంది. 2 కేజీలు వేస్తే కానీ నూనె రావట్లేదు. మరి మీకు ఎలాగా 360కి ఎలా ఇవ్వగలుగుతాం? సన్ఫ్లవర్ ఆయిల్ ఉందా, కేజీ పిక్కలే 200. ఓకే, కేజీ నూనె 150కి ఇచ్చేస్తాడు. అది ఎలా అవుతుంది? అది సరోగమ పద్ధతిలో నెయ్యి చేయాలంటే 250 దాకా 1400 దాకా అవుతుంది ఒక లీటర్ నెయ్యికి. ఇప్పుడు 500, 600 చాలదు. యాక్చువల్గా మరగబెట్టి దాన్ని తోడుపెట్టి తీయడానికి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి. మీది ఏమన్నా నెంబర్ చెప్తారా, అడ్రస్ ఏమైనా చెప్తారా? ఓకే ఓకే సార్. అంటే మీరు నోటితో కూడా సార్ చెప్తే రేపు నా ఛానల్లో వేసుకుంటాను సార్. నేను ఆల్రెడీ వీటి మీద నేను కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను, రేట్లు ఎలా ఉంటాయి అనేసి. నైస్ టు మీట్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అంటే యాక్చువల్గా దీంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేసి, అదే రేట్లు మనం తిన్నది నిజమైన ఒరిజినల్గా ఇదేనా అని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు పొలమని రోడ్డు పక్కనే వాడే నెయ్యి అంతా మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ వస్తుంది, కానీ మరి దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంది కదా రేట్లో, ఎలా ఇవ్వగలుగుతారు అనేసి. మీ పేరు సార్? చంద్రమౌళి గారు. మీది ఎక్కడ అన్నారండి? విజయనగరం జిల్లా బొబ్బిలి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మీ కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటాను. కొంచెం